ఇట్లాంటి మాట తప్పి మడిని తిప్పేవాళ్ళు ముందు ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఇష్టం ఎట్టయినా మాట్లాడతాడు. సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే అది ఎంత విస్తీర్ణం ఉందో ఏందని అడుగుతున్నాడు రైతుల్ని. నువ్వు రోజు వచ్చేది అదే, దీనికి ఏంది అంటే ఈ పొలాల్లో చంద్రబాబు రావడానికి ఏదో ఒక రోడ్డు వేసుకున్నాడు అనుకున్నాడు, కానీ అది సీడ్ యాక్సెస్ రోడ్డు హైవేలకు కలిపే రోడ్లని ఆయనకి తెలిసి ఉండదండి పాపం. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంత బాగుందో ఆయనకి ఇంతవరకు అర్థం కాలే. అదేం రోడ్డు విస్తీర్ణం ఎక్కువ ఉంటుందా అని అడుగుతున్నాడు. ఆయనకి అది కూడా తెలీదు, చిన్న నాలెడ్జ్ కూడా లేని ముఖ్యమంత్రి అవసరం అండి. 36 మంది సలహాదారులను పెట్టుకుని క్యాబినెట్ హోదా ఇచ్చే వాళ్ళకి రాష్ట్రానికి గొల్ల చేసావు. ఇవాళ అమరావతికి 1,00,000 కోట్లు 200 కోట్లు ఆంధ్ర మొత్తం సొమ్ము అంతా ఆడబెడుతున్నారంటే ఆంధ్ర సొమ్ము అంతా ఆడబెడుతున్నారని వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కడికి వచ్చినా అదే వాగుతున్నారు. 1,00,000 కోట్లు 200 కోట్లు ఏందండి, మీరే చదువుతున్నారు కదా. 25 సెంటుకి అమరావతి కోసం అది రాజధాని పెట్టాడు, వాళ్ళకి అందరికి అమరావతి అది వాళ్ళ కోసమే పెట్టాడు, వాళ్ళ సామాజిక వర్గానికి. మరి మాకు 25 సెంటు ఇస్తే మీకు 75 సెంటు ప్రభుత్వం కింద ఇస్తే ఎంత బాగు చేయాలి మీరు? మేము 25 సెంటు వాళ్ళం బాగుపడి మేళ్ళలో మిద్దులు కార్లు కొంటున్నాం. 75 సెంటు ప్రభుత్వం కింద ఉంది కదా, మరి ఆంధ్ర అంతా బాగు చేయమని ఇచ్చాం. మేము ఒక అమరావతికే పెట్టుబడి పెట్టమని ఏమీ లేదే. ఆ 75 సెంటు ఆంధ్రాలో ఏ మూలైనా పెట్టమన్నాం. ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి బురద జల్లే మాటలు కడుక్కోండి అని గుడ్డ కాల్చి మీద వేస్తాడు. ఆ మసీళ్ళు దులుపుకునే లోపే ఇంకోటి మళ్ళీ ఇంకో గుడ్డ కాల్చుకొస్తాడు.